హలో అండి. నమస్తే. రండి త్వరగా. నేను చదివినటువంటి ఎలిమెంటరీ స్కూల్ అనేది మీకు నేను చూపిస్తాను. ఎందుకంటే ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాను. ఎళ్ళిన తర్వాత అక్కడ ఒక చిన్న పని మీద మేము అలాగా స్కూల్ ఉన్న వైపు వెళ్తే నాకు సడెన్‌గా గుర్తొచ్చిందనమాట. సో, స్కూల్ ఒక మెమరీ కదా! నిజంగా మర్చిపోలేని మెమరీ ఏదైనా ఉంది అనుకుంటే అది స్కూల్ అని చెప్పుకోవాలి. అది కూడా 10థ్ వరకు ఉన్నటువంటి స్కూలే. ఇక్కడొచ్చేసి నేను ఫిఫ్త్ వరకు చదువుకున్నాను. అండ్ సెకండ్ క్లాస్ నుంచే చదువుకున్నాను. సెకండ్ ఆర్ థర్డ్ నుంచి చదువుకున్నాను. ఫిఫ్త్ వరకు చదువుకున్నాను. సో, ఇప్పుడు మేము నుంచున్నటువంటి బిల్డింగ్ అయితే నేను చదివేటప్పుడు ఫిఫ్త్ చదివేటప్పుడు కొత్తగా కట్టారనమాట. సో, ఈ ఖాళీ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడొచ్చి ఒక పొడవుగా ఒక రేకుతో ఉన్నటువంటి బిల్డింగ్ ఉండేదనమాట. అందులో మేము చదువుకున్నాము. మేము ఫిఫ్త్ అయ్యేటప్పటికి ఇది కన్‌స్ట్రక్షన్‌లో ఉందనమాట. సో, ఆ ఫ్రెండ్స్ గానీ, వాళ్ళు గానీ అసలా ఫిఫ్త్ క్లాస్ హై స్కూల్‌లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ నిజంగా స్వచ్ఛమైన ప్రేమండి. ఈగోలు గానీ, జెలసీస్ గానీ ఏమీ ఉండవనమాట. బట్ ఇప్పుడు నౌ స్కూల్‌లో పిల్లలకైతే అమ్మో! ఏది చూస్తే అదే జెలసీ ఫీలింగ్స్ కానీ, సో, ప్రతి విషయంలో కూడా అదొక ఫీల్‌లో ఉంటారు. బట్ మా చిన్నప్పుడైతే చదువుకునేటప్పుడు అసలు ఆడ, మగ అని కూడా ఏమి భేదాలు ఉండేవి కాదు అసల. అందరూ అలాగే క్యాస్ట్ ఫీలింగ్ అనేది కూడా అస్సలు ఉండేది కాదనమాట. అందరం కలిసి చదువుకునేవాళ్ళం. సో, చక్కగా కలిసి తినేవాళ్ళం అనమాట. సో, ఇక్కడ బెంచెస్ చూసారా? అప్పుడైతే మాకు నేలకి ఉన్నటువంటి చెక్క బెంచులుండేయనమాట. అయి బెంచి కూడా కాదనమాట అవి. నేలకు ఉండేవి. పీటలా ఉండేయనమాట. పొడవుగా ఉండేవి. వాటి మీద కూర్చొని చదువుకునేవాళ్ళం. ఇప్పుడు బెంచెస్ గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు కదా! బావున్నాయనమాట. చాలా అనిపిచ్చింది. బట్ పిల్లలు మాత్రం చాలా తక్కువున్నారండి. అస్సలు లేరు. ఆ బిల్డింగొచ్చేసి ఫుడ్డు ప్రిపరేషన్ చేయడానికనమాట. మేమెళ్ళేటప్పటికి పిల్లలకి అక్కడ రాగి జావా కలిపేసి పెట్టారు. పిల్లలకి వేయడానికి రెడీగా అనమాట. సో, ఇక్కడ చెట్లు ఉండేయి. ఇప్పుడు జామ చెట్టు అది ఏశారు కదా! అయప్పుడు మేము పాతినటువంటి చెట్లు కూడా కాదులెండి. ఇంకా చిన్న చిన్నయి పిచ్చి పిచ్చి మొక్కలుండేయనమాట. ఇదొచ్చేసి ఫుడ్ ప్రిపరేషన్ అనమాట. జస్ట్ చూపించాను. కాకపోతే ఏంటంటే మేడం కొంచెం భయపడ్డారు. ఏమవుతదో ఏంటని చెప్పేసి, ఏం కాదండి మాకు మెమరీలాగా ఉండడానికి అని చెప్పి నేను తీసుకున్నాను అనమాట. చాలా చాలా బావుంది స్కూలొచ్చేసి అంతా కూడా. సో, మీకు మెమరీస్ ఏమైనా ఉంటే గనక ఖచ్చితంగా మాకు కూడా షేర్ చేయండి. సో, ఈ లొకేషన్ వచ్చేసి మాకు తెలిసిన వాళ్ళు షేర్ చేసిన లొకేషన్. అది మిస్ అవ్వకుండా ఉండాలి. మళ్ళీ మనం ఎప్పుడన్నా మంచి లొకేషన్స్ ఉంటాయి కదా! చూడటానికి బావుంటాయి కదా! సో, అందుకని చెప్పేసి కెమెరాలో యూట్యూబ్‌లో బంధించాననమాట అంతే. సో, మీకైనా మీ చిన్నప్పటి ఉన్నటువంటి మెమరీస్ ఎవరికన్నా కనుక ఉంటే తప్పకుండా ఈ కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, స్కూల్లు, హై స్కూలు, ఎలిమెంటరీ స్కూలు అనేవి అసల లైఫ్‌లో మర్చిపోలేని ఒక అనుభూతి అనమాట. సో, ప్లీజ్ లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్. హలో అండి. నమస్తే. మర్చిపోలేని